లగచర్ల ఫార్మా కంపెనీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న క్రమంలో తాజాగా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ కలెక్టర్ పైన అధికారులపైన దాడికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే తమపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఫార్మా బాధితులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రేపు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్లకు, జాతీయ మానవ హక్కుల కమిషన్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన పోలీసులపైన ఫిర్యాదు చేసేందుకు లగచర్ల ఫార్మా బాధితులు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో ఇప్పటి వరకు రిమాండ్ అయిన వారి సంఖ్య 25కు చేరింది. నిన్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక మరోవైపు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు హోంశాఖ భద్రతనైతే పెంచింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఈ రోజు ఏదైతే లగచర్ల సంఘటన ఢిల్లీకి లడాయి మొత్తం కూడా ఢిల్లీకి చేరుకుంటుంది. రేపు ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కు ఈ లగచర్లకు సంబంధించిన పులిచెర్ల అట్లాగే రోడ్డు మీద తాండాకు సంబంధించినటువంటి గిరిజనులంతా కూడా అక్కడికి ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. రేపు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కి వాళ్ళ ఫిర్యాదు చేస్తున్నారు, వాళ్ళ గోడు వినిపిస్తున్నారు. అక్కడ గిరిజనులకు అన్యాయం జరుగుతున్నది. లగచర్లలో తమ భూములు లాక్కుంటున్నారు, ఫార్మసిస్ట్ కోసం బలవంతంగా లాక్కుంటున్నారు, తమపై బలవంతంగా దాడులు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ కి తెలియజేసేందుకు కూడా వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి సత్యవతి ఆధ్వర్యంలో కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లగచర్లకు సంబంధించిన గిరిజనులంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే రేపు జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ తో పాటు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా చేసేందుకు కూడా వీళ్ళు ఇప్పటికే సిద్ధమయ్యారు. అయితే రేపు ఢిల్లీలో ఈ ఎస్సీ/ఎస్టీ కమిషన్ తో పాటు కూడా మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన అంతం కూడా కేంద్ర మంత్రులను కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఎవరైతే అందుబాటులో కేంద్ర మంత్రులు ఉంటారో వాళ్ళని కూడా కలిసేసి లగచర్లకు సంబంధించిన సమస్యను, ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే భూభాగంలో వాళ్ళంతా కూడా కేంద్ర మంత్రులు ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు కలిసేందుకు కూడా వాళ్ళు ఇప్పటికే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి సత్యవతి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా గిరిజనులు దాదాపుగా 23 మంది గిరిజనులు కూడా అక్కడికి వెళ్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే లగచర్ల ఏదైతే కొడంగల్ నియోజకవర్గ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగచర్ల గ్రామాన్ని ఒక్కసారి కూడా ఢిల్లీకి ఆ సమస్యను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజధాని అంటే దేశం మొత్తం కూడా ఈ సమస్యని తీసుకుపోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు సృష్టిస్తున్నటువంటి ఏదైతే ఇది ఉన్నదో అది ఢిల్లీకి